కాదేది ప్రచారానికి అనర్హ్యం అన్నట్టుంది ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ బాబు ప్రచారం. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న లోకేష్ బాబు గెలిపే లక్ష్యంగా తెగ ప్రచారం చేస్తున్నాడు. కాకపోతే ఆయన మాట్లాడే తెలుగు ధాటికి జనాలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మాట్లాడే ప్రతి పదములోనూ అచ్చు తప్పులుంటాయి. సోషల్ మీడియాలో ప్రతిసారి హల్చల్ చేస్తున్నా ఆయన ప్రసంగాల్లో మాత్రం ఏ మార్పు కనబడడం లేదు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. కానీ లోకేష్ మాత్రం తన నోటికి వచ్చిన పదాలు విడుదల చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రచారంలో కూడా తనదైన శైలి చూపిస్తున్నారు నారా లోకేష్. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓట్లు అడిగే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రచారం వేళ ఎన్నెన్నో చమ్మక్కులు చూపిస్తుంటారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు పడని పాటలుండవు. రోడ్డుపై ప్రచారం చేస్తున్న సమయంలో తమకు కనిపించిన ప్రతి చోటకు వెళ్తారు. టీ స్టాల్స్కి వెళ్ళి చాయ్ కాస్తారు. ఇస్త్రీ షాప్కి వెళ్ళి ఇస్త్రీ చేస్తారు. ఆటో వద్దకు వెళ్ళి ఆటో నడుపుతుంటారు. చెరుకు రసం మిషన్ కనిపిస్తే చాలు రసం తీసి సహాయం చేస్తుంటారు. ఒకటేమిటి ఎన్నో రకాలుగా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు వీరు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల బరిలో తొలిసారి దిగిన నారా లోకేష్ తన ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ బార్బర్ షాప్కి వెళ్ళి దువ్వెన కత్తెర పట్టుకున్నారు. అప్పటికే అక్కడ కటింగ్ చేయించుకుంటున్న యువకుడికి కటింగ్ చేశారు నారా లోకేష్. తాజాగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రతిసారి అందరినీ తన స్పీచ్లతో అవాక్కు చేసే లోకేష్ ఇప్పుడు కొత్తగా కత్తెర పట్టుకోవడం కాస్త వింతగా చూస్తున్నారు వైసీపీ అభిమానులు. నువ్వు రేపటి రోజున అదే పని చేయాల్సి వస్తుందిలే అంటూ సటైర్ల వర్షం కురిపిస్తున్నారు లోకేష్ పై. అసలు పేరులో మంగళగిరి ఉందని మంగళ షాప్కి వెళ్తున్నావా లోకేష్ అంటూ వైసీపీ అభిమానులు విరగబడి నవ్వుతున్నారు. నువ్వు మంగళ షాప్ వెళ్ళినా గుండు గీయించుకున్న ఓటమి తప్పదు అంటూ వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చూడాలి చంద్రబాబు లోకేష్ పరిస్థితి ఎలా ఉంటుందో. ముందు ఓటమి రుచి చూశాక వాళ్ళు ఏం మాట్లాడతారో మరి తెలియాలంటే మనము కాస్త వేచి ఉండాల్సిందే మరి.